పిఠాపురంలో అంత మెజారిటీ రావడానికి మీరు పాత్ర కూడా చాలా ఉందని చెప్పి తెలిసింది. సో దాంట్లో ఫ్యాక్ట్ ఎంత ఉంది? ఎప్పుడైతే ఒక్క స్థానమే గెలిచారో ఆ రోజు ఫిక్స్ అయ్యాము, ఆయనతో ఉండాలి, నిలబడాలి, కూర్చోవాలి. నిజంగా అలానే చేసాం. గెలిచిన పక్క రోజే మేము కళ్యాణ్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన మాకు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆవేశపడి ఎవరిని ఒక మాట అనకండి, వాళ్ళు చేశారు కదా అని మనం ఆ సంస్కృతిని కొనసాగించాలి, వాళ్ళకి మనకు తేడా ఏముండదు, అందరూ కంట్రోల్డ్గా మాట్లాడండి అనేది ఆయన ఇచ్చారన్నమాట. సో చాలా తేడా ఉంటుంది ఇలాంటి పాలిటిక్స్. ఇటీవల చిరంజీవి గారిని కలిశారు పవన్ కళ్యాణ్ గారు. అది మిగతా వాళ్ళకి ఏమనిపించింది నాకైతే తెలియదు, కానీ చూసినప్పుడైతే నాకు పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్లో ఒకటి స్పష్టంగా అర్థమైంది. ఆయన కాళ్ళ మీద పడిపోయినప్పుడు ఈ లైఫ్ నువ్వు పెట్టిన భిక్ష అన్నయ్య అన్నట్లుగా అనిపించింది నాకు బాడీ లాంగ్వేజ్. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి గారు వేసిన సీడ్లోనే ఇంత పెద్ద ఒక ఫ్యామిలీ, ఇంతమంది హీరోలు ఇదయ్యారు. ఈరోజు రాష్ట్ర రాజకీయాలను శాసించగలిగే తన తమ్ముడు ఉండటం అనేది కూడా గ్రేట్ విషయం. సో ఎలా అనిపించిందండి మీకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అవకాశాలు అనేవి? అంటే బయట నుంచి చూసే వాళ్ళకి ఇది ఒక రంగుల ప్రపంచం. సో దాంట్లోకి ఎంటర్ అయితే కానీ తెలియదు దాని డెప్త్ ఎంత ఉంది, ఎంత కష్టాలు ఉంటాయి, అంటే ఏది కూడా అంత ఈజీ కాదు అనే విషయం ఖచ్చితంగా అవుతుంది. సో మీకు ఎలా అనిపించింది? వచ్చిన కొత్తలో ఎలా అనిపించింది? అవకాశం ఎలా వచ్చింది? అసలు అవకాశం రాలేదండి నాకు. అసలు వచ్చిన అవకాశం కూడా దాదాపు ఒక 7 ఏళ్ళ తర్వాత వచ్చింది. 1 సంవత్సరం 1.5 సంవత్సరం రోజులు కష్టపడ్డాక కూడా ఆ సినిమా స్టార్ట్ అవ్వలేదు. హీరోలు కూడా ఎట్లా ఉంటుందంటే, మనం ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి అన్నట్టు ఉంటుంది. విపరీతమైన కష్టాలు ఉంటాయి. ఏ సినిమా ఆడుతుంది, ఏ సినిమా ఆడుతుంది చెప్పలేము. ఒక చిన్న తప్పు జరిగిన లైఫ్లు మారిపోతాయి. ఇక బేబీ మూవీ గురించి విషయానికి వస్తే, డ్రగ్స్ ఇలా వాడచ్చు అని చూపించారు బేబీ మూవీలో అని ఒక కేసు కూడా ఫైల్. సో దాన్ని ఎలా ఫేస్ చేయగలిగారు? సో మదర్ పర్సన్ బేబీ స్టోరీ నాది, మాది కాపీ కొట్టేశారు, యాక్చువల్గా లీగల్ రైట్స్ అంతా కూడా మావేనేసి. ఏంటి యాక్చువల్ ఇష్యూ ఏంటి అసలు? ఈ ఇష్యూ నేను ప్రస్తుతం మాట్లాడదలుచుకోలేదు. ఇటీవల మాకు తెలిసి మీకు విశ్వక్సేన్తో ఏదో సమ్ డిస్టర్బెన్సెస్ వచ్చాయి అని చెప్పి తెలిసింది. నేను కథ చెప్పడానికి ట్రై చేశాను, తను నో చెప్పిన విధానానికి నేను హర్ట్ అయ్యాను.